సో సంక్రాంతి అనగానే మనం ఈ హార్వెస్ట్కి సంబంధించి అన్ని పంటలు పొలాలు రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉండే మూమెంట్ ఇది ఈ సంక్రాంతి సీజన్లో. సో చాలా మటుకు ఏమవుతుందంటే ధనలక్ష్మితో పాటు ధాన్యలక్ష్మి కూడా ఇంట్లో లేక ఇబ్బంది పడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే ఆ టైంకి తెచ్చుకోవడం, సరుకులు అయిపోవడం, కరెక్ట్ పండగ మూమెంట్లోనూ ఎవరైనా వస్తున్నారు అంటే ఇంట్లో సరైన సరుకులు లేక అనుకుంటూ ఉంటారు, అబ్బా ఇంట్లో డబ్బాల నిండా అన్ని వస్తువులు ఉంటే ఎంత బాగుంటుంది అని. సో అలా ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఏమైనా రెమెడీస్ ఉన్నాయా ఈ సంక్రాంతి రోజుల్లో చేసుకోవాల్సినవి? అంటే ఈ సంక్రాంతి ఫెస్టివల్ ఏదైతే ఉందో ఈ 3 రోజులు 5 రోజులు మొత్తం 5 రోజులు కదా. అంటే నేను హాలిడేస్ని కన్సిడర్ చేసి 3 రోజులు అంటే అదే హాలిడేస్ 3 రోజులు కాబట్టి మనకు మైండ్లో ఫిక్స్. కానీ 5 రోజులు మనం చేసుకునే రకరకాల పూజలు, రకరకాల రెమెడీస్ ఏంటి అన్నీ ఉన్నాయి. అయితే ఇది మాట్లాడే ముందు ఫస్ట్ థింగ్ నా తరఫు నుంచి మేము తినే ప్రతి మెతుకు మీద రైతన్నల పేరే ఉందన్నమాట ఇక్కడ. సో రైతన్నలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు మంచి పంటలు పండాలని, ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధిగా మీ పంటలు అవి పండుతూ మీరందరూ ఎంతో సంతోషంగా ఉండి మాకు మంచి పంటలు ఇచ్చి మమ్మల్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతున్నారు కాబట్టి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సీరియస్లీ నిజంగా సో స్వీట్ ఆఫ్ యూ. నిజంగా వాళ్ళందరికీ ఫార్మర్స్ అందరూ మీరు గ్రేట్ అబ్బా, మీ గురించి ఇంకా చెప్పేది ఏం లేదు. మేడం చెప్పినట్టు దినదిన అభివృద్ధి ఉండాలి, మాకు మంచి పంటలు అందివ్వాలి. అంతే అంతే. వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ అసలు ఈ పండగే లేదు మాకు కదా. సో రోజు అనేది లేదు మాకు అసలు. హ్యాట్స్ ఆఫ్ రైతన్నలందరికీ మనస్ఫూర్తిగా. అయితే ఏంటంటే నువ్వు అన్నట్టుగా మనందరికీ ఏదో రకరకాల ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు, ఏదో స్కేర్సిటీ వచ్చేసి ధాన్యాలు పండకుండా ఇవన్నీ. అంటే ఈ సంక్రాంతి 3 రోజులు ఏంటంటే మనకి అన్ని రకాలుగా బాగుండాలి. ఇప్పుడు ఒకటే ఆరోగ్యపరంగా బాగుండాలి, రిలేషన్షిప్స్ బాగుండాలి, మన పెద్దల ఆశీర్వాదం మనకు ఉండాలి, పిల్లల ఆరోగ్యాలు బాగుండాలి, ఇంట్లో రిలేషన్షిప్. సో ఇన్ని రకాలుగా బాగుండాలి అంటే ఈ 3 రోజులకి, అందుకని ఈ 3 రోజులు అలా డివైడ్ అయ్యాయి. భోగి రోజు ఏంటి, ఫస్ట్ మనకి మన మీద ఉన్న చెడు ఏదైతే ఉందో, ఆరోగ్య సమస్యలు కానీ శని ప్రభావాలు కానీ ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవాలి అంటే ఫస్ట్ థింగ్ మనము ఏం చేయాలి, అందరు ఇంట్లో ఉన్నందరూ నువ్వుల పేస్ట్ ఉంటుంది కదా, నువ్వుల్ని చక్కగా ఒక పేస్ట్ లాగా చేసి దాంతో నలుగు పెట్టుకొని ఆ రోజు స్నానం చేసుకోవడం, తలకి కాస్త నువ్వుల నూనె అలా పెట్టుకొని ఇంట్లో అందరూ నలుగు పెట్టుకొని. సో ఇక్కడ ఒక చిన్న డౌట్, బ్లాక్ లేకపోతే వైట్? ఓకే, వైట్. ఓకే. ఫస్ట్ అంటే మనం ఏవైతే ప్రొసీజర్ ఏదైతే ఫాలో అవుతామో మన పాత రోజుల నుంచి మన ఊర్లలో కానీ మా అమ్మమ్మలు నాయనమ్మలు కానీ మా అమ్మ వాళ్ళు కానీ ఏవైతే ఫాలో అవుతుంటూ వస్తున్నామో దానివల్ల ఏమవుతుంది ఏం కాదు అన్నది పక్కన పెట్టేస్తే అలా వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు ఎప్పుడు బాగున్నారు. ఓకే, అదొకటే మైండ్లో పెట్టుకోవడం. మనం దాన్ని చాదస్తమో లేకపోతే ఇంకొకటి లాగా తీయొద్దు. ఓకే, వాళ్ళు చెప్పే ప్రతి మాట వెనకాల మంచి పెద్ద గుడ్ మీనింగ్ఫుల్ ఇదే ఉంటుంది అన్నమాట కాజ్. అంటే ఫస్ట్ లేవగానే ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే నువ్వులు ఆ రోజు భోగి రోజు నువ్వులతోటి నలుగు పెట్టుకొని నువ్వుల పేస్ట్ తోటి నలుగు పెట్టుకొని స్నానాలు చేసుకోవడము. దాని తర్వాత ఇంటి శుభ్రం అయితే ఎలాగో తెలుసు. భోగి మంటలు వేసేటప్పుడు ఏమయ్యేదంటే పాత రోజుల్లో కొత్త ధాన్యం వచ్చినప్పుడు పాత సామాన్ అంతా క్లీన్ చేసేవాళ్ళు ఆ స్పేస్ ఉంచడానికి. కొత్తగా అన్నీ వచ్చినప్పుడు క్లీన్ చేసేసి అవి ఇవి సామాన్లు ఉంటే అవి ఏం చేస్తారు, తీసుకెళ్ళి చక్కగా భోగి మంటల్లో వేసేసేవాళ్ళు అనమాట. అలా అని మనకి ఏదైనా ఇంట్లో ఏదైనా పనికిరా నెగటివిటీని స్ప్రెడ్ చేసే వస్తువులు, విరిగిపోయిన టేబుళ్ళు కుర్చీలు అట్లాంటివి ఏమైనా ఉంటే వేసేయండి. ఆ వేసేటప్పుడు కూడా మన చుట్టూ ఉన్న వాతావరణం కాలుష్యం కాకుండా చూసుకునే లాంటివే వేయండి అందులో. అయితే కొంతమంది ప్లాస్టిక్లు వేస్తూ ఉంటారు, ఇవన్నీ కాకుండా ఎట్లాంటివి మనకు ఆకు రాలిపోతూ ఉంటుంది ఈ సీజన్లో, అవి రకరకాల బిల్లం చెట్టు నుంచి రాలిపోతుంది, లేకపోతే వాయిలాకు అంటాము, ఏవేవో చెట్లు ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి కదా, అవన్నీ ఒక దగ్గర వేసి ఇప్పుడు ఆ మంట కనుక ఇప్పుడు వెలిగించేస్తే అదేమవుతుంది, దానివల్ల ఎన్వైరన్మెంట్ కూడా ప్యూర్ అయిపోతుంది అనమాట, కాలుష్యం ఏదైతే ఉందో. కాబట్టి ఆ కింద రాలిపోయిన ఆకులు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకెళ్ళి ఆ భోగి మంటల్లో చిన్న భోగి మంట అన్నా పెట్టుకోండి. అది పెట్టుకున్న తర్వాత అక్కడ అందరూ కూర్చొని ఆ భోగి మంట చుట్టూరు తిరిగిన తర్వాత ఆ విభూది తీసి పిల్లలకి దృష్టి ఏమైనా ఉంటే పోతుందని మాకు అలాగా అది పెట్టేవాళ్ళు అనమాట. సో అది భోగి మంటలు పెట్టుకోవడం. సరే, సాయంత్రం చిన్న పిల్లలకి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్న పిల్లలకి ఎలాగో భోగిపళ్ళు పోస్తూ ఉంటాం. ఆ భోగిపళ్ళు భోగిపళ్ళు మెయిన్ అంటే ఇప్పుడు వచ్చేది రేగిపళ్ళ సీజన్. రేగిపళ్ళు ఏంటంటే మహా ఇమ్యూనిటీ. ఈ సీజన్లో తిన్న రేగిపళ్ళు ఏవైతే ఉంటాయో
మనకి రేగిపళ్ళలో ఉన్న రకరకాల మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయడానికి కానీ, ఇమ్యూనిటీ బాగుండడానికి కానీ, ఇవన్నీ చేసేలాగా ఉండే ఆ రేగిపళ్ళు, ఈ సీజన్లో తిన్న రేగిపళ్ళు ఈ సంవత్సరం మొత్తం మనకి ఆ విటమిన్స్ ఉండేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట. రైట్. కానీ అవి తింటే మంచిది అన్నప్పుడు మరి పిల్లలకి ఎందుకు వేస్తారు? వేసినప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా అది పోతుంది అని, రేగిపళ్ళ నుంచి నెగిటివ్ ఎనర్జీ పోతుంది కాబట్టి వాళ్ళకి ఆయురాభివృద్ధి, పిల్లల ఆయుష్ తోటి ఆరోగ్యంగా ఉంటారనేసి పిల్లలకి అవి అలా డిస్టి అనమాట, అంతే. అవి మళ్ళీ మనం తినాక వాళ్ళ మీద కేసేసి అలాగే ఎక్కడో అలా వేసిస్తాము. సో అలాగా వాళ్ళకి భోగిపళ్ళు పిల్లలకి అదొక ప్రొసీజర్. భోగిపళ్ళు అయిపోగానే ఒక 5 ముత్తైదులను పిలిచి వాళ్ళకి పసుబొట్టు అది ఇచ్చి మనం వాళ్ళని పంపిస్తాం. ఇది భోగి రోజు చేసుకోవాల్సిన ఫస్ట్ నెంబర్ ప్రొసీజర్. తర్వాత సంక్రాంతి రోజు మన ఇంటికి మామిడి తోరణాలు, పూల దండలు, ఈ డెకరేషన్ ఇదంతా పక్కన పెట్టేస్తే ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే దైవారాధన. ఒకటి సూర్యుడికి ఫస్ట్ థింగ్. అంటే ఆయన మన జన్మలన్నీ చూసేది ఆయనే కదా. మనం అంటాం 7 జన్మలు 10 జన్మలు, ఎన్ని జన్మలు ఉన్నా ఆ జన్మలన్నిటికీ సాక్షి ఆ సూర్య భగవానుడే. అందుకని మనం ఏం చేస్తాం, ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఆరోగ్యంగా ఉండాలన్నా, చాలామందికి జాబ్ పరంగా సమస్యలున్నా, ఆరోగ్యపరంగా సమస్యలున్నా, ఏ రకంగా సమస్యలు ఉన్నా ఫస్ట్ సూర్యారాధన చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ సంక్రాంతి రోజు మనం సూర్య ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ రోజు ఏమేం చేస్తారు, సూర్యుడికి మీరు పరవన్నము చేస్తాము, పొంగల్ ఆ రోజు ఎలాగో వండుతాం కదా. ఆ పొంగల్ చేయడం దగ్గర నుంచి సూర్యుడికి గోధుమ పిండితోటి చేసిన దీపపు కుందుల్లో ఎర్రటి వత్తులతోటి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయడము. తర్వాత సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ, సూర్యాష్టకము. ఇది చెప్పరా, అది ఇప్పుడు చెప్తున్నారు కదా ఏదో పిండితో అది చేయడం వల్ల జాబ్ అలా ఏదన్నా, అది ఒకటి చెప్పండి. ఇలాగా గోధుమ పిండితోటి 2 దీపపు కుందులు తయారు చేసి అందులో ఎర్రటి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి సూర్యుడికి దీపారాధన చేసి అక్కడ మీరు పెట్టాల్సిన నైవేద్యాలు అవన్నీ పెట్టి సూర్యాష్టకం కానీ, సూర్యుడు అష్టోత్తరం కానీ, ఆదిత్య హృదయ స్తోత్రం కానీ ఇవన్నీ అక్కడ కూర్చొని భగవంతుడి ఆశీర్వాదం, అంటే ఆ సూర్య భగవానుడి ఆశీర్వాదం మీకు ఉండాలి. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఒకటి మనకున్న ప్రతి ఫస్ట్ థింగ్ ఆరోగ్య సమస్యలు, అంటే ఈ సీజన్ అంటారు కదా సంక్రాంతి పీడు పండుగ, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అయిపోతుంది ఆ ప్రాబ్లమ్స్. అందుకని భోగి రోజు చేసే దాంతో ఆ పీడలన్నీ పోతాయి ఫస్ట్ థింగ్. అందుకే నలుగు పెట్టుకోవడం అవన్నీ ఏంటంటే అప్పుడు దాకా ఉన్న పీడ, కొంతమంది కొంచెం యాంగ్జైటీ ఇష్యూస్ అవన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి ఈ సీజన్లో, అవన్నీ పోతాయి భోగి స్నానంతో ఫస్ట్. ఓకే. దాని తర్వాత సూర్యుడికి మీకు ఉద్యోగ సమస్యలు ఉన్నా, చికాకులు, ఆరోగ్య సమస్యలు ఏది ఉన్నా ఈరోజు సూర్యారాధన కంపల్సరీ, అంటే ఏది ఉన్నా లేకపోయినా సూర్యారాధన చేయాల్సిందే. ఓకే. అంటే ఏ దేవుడికి ఎంత పూజ చేసామనేది కాదు, సూర్యుడికి అయితే ముఖ్యంగా చేస్తే సూర్యుడికి ఒకటి ముఖ్యంగా. తర్వాత నువ్వు ఒక క్వశ్చన్ అడిగావు, మనకి అందరికీ బాగుండాలి, రైతన్నలకి పాడి పంట అంతా బాగుండాలి అంటే లక్ష్మీదేవి ఆరాధనతో పాటు చేయాల్సింది ఏంటంటే సంక్రాంతి రోజు శివారాధన. శివుడికి ఆవు నేతితోటి ఈరోజు అభిషేకం గనక చేయిస్తే ఆ పుణ్యం ఏదైతే ఉందో మనకి మొత్తం ఆ సంవత్సరం అంతా ఉంటుంది అనమాట. ఓకే. సో ఆవు నెయ్యి ప్రత్యేకంగా, ఇక్కడ పాలు ఇవన్నీ కాదు, ఆవు నెయ్యితోటి శివాలయంలో కానీ, మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికి కానీ చక్కగా అభిషేకం చేస్తూ మీకు నమ్మక చమకాలు అవన్నీ చదవడం వస్తే అవన్నీ చదువుకోండి. అండ్ అంటే మీ పూజా విధానం ఏదైతే ఉందో ఆ విధానం చేసుకుంటూ వెళ్ళిపోండి. కానీ ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ ముందు ఈ శివారాధన అవి చేసిన తర్వాత సూర్యోదయం టైంకి సూర్యుడికి ఈ ఆర్ఘ్యం వదలడము, ఈ దీపాలు పెట్టడం అవన్నీ ఆ టైంలో చేయడం అనమాట. ఓకే. తెల్లారే టైంలో తెల్లడానికి ఆ రోజు అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఆ టైంలో లైక్ అరౌండ్ 12 o'clock మన పెద్దలకి మనం ఏంటో బియ్యం ఇస్తామంటాం, పొత్తర్లు అంటాము, అలా తర్పణాలు వదలడం, ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు కంపల్సరీ ఈ టైంలో ఈ సంక్రాంతి రోజున వదలాలంటారా తర్పణాలు ఇవి? అంటే కొంతమంది సంక్రాంతి రోజు మిగతా రోజులు ఎప్పుడు చేయరు వాళ్ళు, అంటే వాళ్ళకి డేట్స్ గుర్తుండవు, అట్లా ఉంటాయి, తెలీదు. కాబట్టి సంక్రాంతి రోజు ఎలాంటి రీజన్ అయినా సరే ఈ రోజు చేస్తే ఎవరికైనా కానీ చనిపోయిన వాళ్ళకి మంచిదా? చనిపోయిన అంటే ఏంటంటారంటే, మనకి ఎలాగైతే ఒక సంవత్సరం 365 days మనకి దేవతలకిను మన యాన్సిస్టర్స్కి ఒక సంవత్సరం ఒక రోజు అనమాట వాళ్ళకి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వెయిట్ చేస్తుంటారనమాట, ఏంటి నాకేమైనా మనం అంటే పితృదోషాలని అవన్నీ అంటుంటారు. పితృదోషాలు అంటే అది రకరకాలుగా ఉంటుంది అనమాట. మనం వాళ్ళ పట్ల చేసిన మిస్టేక్స్ కానీ, వాళ్ళు ఏదో చేసి చనిపోయి ఉంటారు, అవన్నీ మన మీద పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. అవన్నిటి నుంచి మనం ప్రొటెక్ట్ చేయడానికే
పితృదేవతలను కూడా ఆరాధించాల్సిన టైం ఇది అనమాట. ఓకే. పీడ రోజులు అంటాము. అందుకనే మనం ఏం చేస్తామంటే బయట ముగ్గు వేసినప్పుడు ముగ్గులో కాస్త మినుములని బియ్యం అవన్నీ వేస్తూ ఉంటాం వాళ్ళ కోసం అనమాట. కానీ అచ్చా, ఈ సంక్రాంతి రోజుల పండగ అప్పుడు ముగ్గు వేస్తాం కదా, ముగ్గులో అవును నవధాన్యాలు వేస్తూ ఉంటారు. అవి ఒకటి మన ఇంటికి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అండ్ పెద్దవాళ్ళ కోసం అని వేస్తారంటారు. అవన్నీ కాకుండా ఈరోజు మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో అంటే మీ గతించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసము ఈ బియ్యం ఇవ్వడము, పొత్తర్లు ఇవ్వడం అంటారు. ఆ పొత్తర్లు ఇచ్చేటప్పుడు కొంచెం మనస్ఫూర్తిగా అవతల మనిషికి ఎవరికైతే మనం దానంగా ఇస్తున్నామో వాళ్ళు సంతోషంగా స్వీకరించేలాగా ఇవ్వండి. మనము క్వాలిటీ కాంప్రమైజెస్ అవుతూ ఉంటాం. రేషన్ బియ్యం పెట్టించేయచ్చు కదా ఇట్లా. అండ్ చాలా మందికి అట్లా ఉంటుంది అనమాట. ఎందుకు కాస్ట్లీ బియ్యం అంటే మనం ఇస్తే వాళ్ళు దానమే కదా ఇస్తున్నాము, దానమే అయితే ఇస్తే వాళ్ళు వండుకుని తినేటప్పుడు అబ్బా ఎంత బాగుంది వీళ్ళు ఇచ్చింది అనుకునేలాగా ఉండాలి. వాళ్ళ ఆత్మ తృప్తి చెందాలి. అదే వాళ్ళు తింటే వాళ్ళు డెఫినెట్గా మన పెద్దలు ఎవరైతే ఉన్నారో గతించిన వాళ్ళు వాళ్ళకి ఆనందంగా ఉంటుంది అనమాట. సో స్వయం పాకం ఇవ్వడం పద్ధతి అందరికీ తెలిసే. బియ్యం, పప్పు, ఉప్పు, పాలు, పెరుగు, అలా కాస్త దక్షిణ, ఆకుకూర, కంద ఇలా అన్నీ పెట్టిస్తారు కదా. సో అలాగా మీకు ఎంతమందికి ఇవ్వాలంటే అంటే వీళ్ళకే ఇవ్వాలి వాళ్ళకే ఇవ్వాలని కాదు, మీ ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇస్తే ఇంకా మంచిది కదా. అంతే. అయితే వాళ్ళందరికీ ఈ రోజు మాత్రం మధ్యాహ్నం పూట చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్గా చేయాల్సిన పని ఇది అనమాట. మధ్యాహ్నం పూట పెద్దలకి బియ్యం ఇచ్చుకోవడం. ఇది అయిపోయిన తర్వాత మనకి పాడి పంట అన్నీ బాగా పండాలి అంటే గోవులు కూడా ఎక్కువగా మనకు ఆవులు కానీ ఎడ్లు, ఆవులు ఇవన్నీ ఎక్కువగా సహకరిస్తాయి కదా మనకి. ఇప్పుడైతే ట్రాక్టర్స్ అవి వచ్చేసినాయి. ఒకప్పుడు అవి లేక నాగలి దున్నడానికి ఇవన్నిటికీ పూజ కనుమ రోజు చేస్తారు. కనుమ రోజు చేసి గోపూజ. ఆ రోజు పాడి పంట అంతా బాగుండాలంటే గోసేవ, గోపూజ సంక్రాంతి అయిపోయిన తర్వాత రోజు, సంక్రాంతి రోజు కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత రోజు చక్కగా గోసేవ చేయడం కానీ గోవులకి అంటే సంబంధించి మీరు ఏదన్నా వాటి బెటర్మెంట్ కోసం అంటే గోశాలలు కట్టించుకోవడానికి డొనేషన్స్ ఇస్తారా, లేకపోతే వాటి గ్రాసానికి మీరు ఏమైనా ఇస్తారా, మీకు ఆ ఒక్కరోజు పెట్టేస్తే మనకి పుణ్యం వచ్చేయడం అని కాదు. అవి కూడా ఎప్పుడు బాగుండాలి కదా. ఇప్పుడు చాలా గోశాలలు అవి పెట్టేస్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళకి టైంకి ఆ గోవుల్ని మనము వాళ్ళని సాకడానికి వాళ్ళకి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి లేవు. సో వాళ్ళ కోసం మీరు ఎవరైనా ఏదైనా గోశాల నిర్మాణం చేస్తున్నాము అని చెప్పిన వాళ్ళకు కూడా మనకి తోచిన సహాయం చేస్తే వాళ్ళకి చేసి వాటికి గో పూజ, గోసేవ రెగ్యులర్గా చేయాల్సింది. అంటే ఈ ఒక్కరోజే కాకుండా మీకు ఎప్పుడు వీలైతే ప్రతి శుక్రవారం గోసేవ చేసుకోవడం, అలా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు గోసేవ చేసుకుంటూ వీలైన వాళ్ళకి ఎంత దాన ధర్మాలు చేస్తూ ఈ 3 రోజుల్లో అంటే ఈ 5 రోజుల పండుగలో ముఖ్యంగా భోగి రోజు కానీ సంక్రాంతి రోజు కానీ ఇంపార్టెంట్గా స్నానాలు, దానాలు ఇవి ఇంపార్టెంట్ అనమాట. స్నానాలు అంటే నది స్నానాలు చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంట్లో ఉన్న మీ పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. అందరూ కలిసి చక్కగా పండగని సెలబ్రేట్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ టు ఫాలో కదా. ఏది భోగి రోజు, సంక్రాంతి రోజు, సో ముఖ్యంగా అదే ఉంటుంది కదా. అండ్ మీరు చెప్పినట్టుగా నేను అడిగిన క్వశ్చన్ కూడా ధాన్యం ఎలా ఇంట్లో అభివృద్ధి చెందాలి అని అంటే కనుక ఈ 3 days పాటించే 3 రోజులు పాటించే ప్రతిదీ అనమాట. ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనం భోగి రోజు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా బయటకు పంపించేస్తున్నాం. తర్వాత రోజు శివారాధన చేస్తున్నాం, ఆవు నేతుడు, అదొక్కటి చాలు మనకు అన్ని అభివృద్ధి చెందడానికి. తర్వాత లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవడం ఆ రోజు. విష్ణు ఆరాధన, లక్ష్మీ ఆరాధనతో పాటు మీరు పెద్దలకు ఇచ్చే వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే మనకి చూడు జాతకాలు ఎంత బాగున్నా కొంతమందికి అన్ని హర్డల్స్ ఉంటూ ఉంటాయి. అది ఏంటి అంటే ఎక్కడో ఒక దగ్గర మనకేదో దోషం అలాగా ఉంది కాబట్టి పెద్దల ఆశీర్వాదం కోసం కూడా వాళ్ళే మనకు ప్రొటెక్షన్ కదా. అది వాళ్ళకి వాళ్ళకి చేసే దానాలు, ధర్మాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ గోసేవ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తేనే మనకి దినదిన అభివృద్ధి బాగుంటుందండి. ఎస్. సో చాలా చక్కటిగా రెమెడీ కూడా చెప్పారు మీరు. ఒక దీపం గురించి చెప్పారు, అలాగే నెయ్యి శివుడికి అభిషేకం చెప్పారు. మీ రెమెడీస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంక్రాంతి రోజున మేడం చెప్పిన రెమెడీస్ ఫాలో అయ్యి ఇయర్ అంతా హ్యాపీగా ఉండండి.